బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నిర్మల్ జిల్లా భయంసం నుంచి బండి సంజయ్ సంగ్రామ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండడంతో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పోలీసులు అనుమతి కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. రేపు మొదలు కానున్న పాదయాత్ర కోసం కరీంనగర్ నుంచి నిర్మల్ బయలుదేరిన బండి సంజయ్ను జగిత్యాల దాటిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి బండి సంజయ్ను పోలీసులు చుట్టుముట్టారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నిర్మల్ జిల్లా భయంసం నుంచి బండి సంజయ్ సంగ్రామ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండడంతో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పోలీసులను అనుమతి కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. రేపు మొదలు కానున్న పాదయాత్ర కోసం కరీంనగర్ నుంచి నిర్మల్ బయలుదేరిన బండి సంజయ్ను జగిత్యాల దాటిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి బండి సంజయ్ను పోలీసులు చుట్టుముట్టారు. ఇక పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టాల్సిన ప్రజా సంగ్రామ యాత్రకు ముందే ఒక ఉద్రిక్తత ఏర్పడింది. వాస్తవానికి రేపు నిర్మల్ జిల్లాలో యాత్ర ప్రారంభించాల్సింది ఉంది. ఇందుకు సంబంధించి బీజేపీ అన్ని ఏర్పాటు చేసుకున్నది. అయితే ఈరోజు బండి సంజయ్ కరీంనగర్లో ఉంటూ తన నియోజకవర్గంలోనే ఉన్నారు, హెడ్ క్వార్టర్లో. అక్కడ కొన్ని దేవాలయాలకు వెళ్ళి పూజలు కూడా చేశారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులతో అంటే కరీంనగర్ జిల్లా పార్టీ నాయకులతోటి కొంతసేపు మాట్లాడిన అనంతరం ఆయన నిర్మల్కు బయలుదేరారు. అయితే పాదయాత్రకు అనుమతి కోరుతూ 4 రోజుల క్రితమే నిర్మల్ ఎస్పీకి వాళ్ళు బీజేపీ దరఖాస్తు చేసింది. దానికి సంబంధించి కూడా జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం పరిశీలిస్తున్నాము అని చెప్పారు. అయితే చివరి నిమిషంలో పాదయాత్రకు అనుమతి లేదు, అనుమతించడం లేదంటూ చెప్పినటువంటి పోలీసులు జగిత్యాల జిల్లా వెంకటాపూర్ వద్ద నిర్మల్ వెళ్తున్న బండి సంజయ్ని అడ్డుకున్నారు. అయితే ఇక్కడ దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 4వ విడత పాదయాత్ర సందర్భంగానే 3వ విడత పాదయాత్ర సందర్భంగానే పోలీసులు సంజయ్ యాత్రకు అనేక రకాలుగా అడ్డుపుల్లలు వేశారు, అనేక రకాలుగా అడ్డుకున్నారు. అయితే కోర్టు అనుమతితోటి వీళ్ళు
పాదయాత్రను పూర్తి చేశారు. ఇప్పుడు 5వ విడత పాదయాత్ర కూడా అడ్డుకోవడంతో పార్టీ మరోసారి కోర్టును ఆశ్రయించాలి, కోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి నిర్మల్ల హైకోర్టు న్యాయమూర్తి ముందా పాదయాత్ర అనుమతికి ఇవ్వాలని కోరుతూ ఇప్పుడు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ రాత్రికి కానీ రేపు ఉదయం కానీ బీజేపీ లీగల్ సెల్ విభాగం అధికారులు కొంతమంది పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని ఫిర్యాదు చేస్తూ కోర్టుకు వెళ్ళి కోర్టు అనుమతి కోరే అవకాశం ఉంది. అయితే గతంలో జనగామలో అడ్డుకున్న సమయంలో న్యాయస్థానం కొన్ని ఆంక్షలతోటి సంజయ్కి యాత్రను పూర్తి చేసేందుకు అనుమతి ఇచ్చింది. వరంగల్లో సభ ముగిసేందుకు కూడా సహకరించింది. అదే నేపథ్యంలో అక్కడ కోర్టు గతంలో విధించినటువంటి కోర్టు ఆంక్షలను ఏమాత్రం ఉల్లంఘించలేదు అని పేర్కొంటూ 5వ విడత పాదయాత్రకు అంటే రేపటి నుంచి చేపట్టే పాదయాత్ర కూడా అనుమతించాలి. కోర్టు ఆంక్షలు కానీ ఇతరత్ర ఏమైనా ఉన్నా వాటిని ఖచ్చితంగా పాటిస్తామని చెప్పి హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో నిర్మల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిర్మల్ ఎస్పీ ఆఫీస్ ముంగట బీజేపీ నిర్మల్ ఎస్పీ ఆఫీస్ ముట్టడించారు దాదాపుగా. అయితే అక్కడ డిఎస్పీ వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో కొంత ఉద్రిక్త ఏర్పడింది. నాయకులకు పోలీసులకు కొంచెం తోపులాట కూడా జరిగింది. అయితే పోలీసులు నాయకులను అందరిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో కూడా అన్ని జిల్లా పోలీసు కార్యాలయాల ఎదుట కూడా ధర్నాలు నిరసన చేపట్టేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 5వ విడత పాదయాత్రను అనుకున్న విధంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తాము అని చెప్పేసి నిర్ణయించారు. మరోపక్క నిర్మల్లో బీజేపీ పాదయాత్ర ప్రారంభ సభను ఏర్పాట్లకు కూడా పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. అయితే ఈ యాత్రకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రావడానికి సిద్ధమయ్యారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఫడ్నవీస్ రాక కూడా పోలీసులు అనుమతి నిరాకరించాము అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే పాదయాత్ర గతంలో 3వ విడత 4వ విడత పాదయాత్ర ప్రారంభించిన తర్వాత కొంత ఉద్రిక్త రేపడము, పోలీసుల ఆంక్షలు విధించడం, పోలీసులు కొంత అడ్డుకోవడం, నిరాకరించడం జరిగింది. కానీ ఈ దఫా పాదయాత్రకు ముందే పోలీసులు అడ్డుకోవడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా రాష్ట్రంలో రాజకీయాలు మొదలయ్యాయి. అయితే బీజేపీని ఎదుర్కోలేకనే టీఆర్ఎస్ ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకుంటుంది. సంజయ్ పాదయాత్రతోటి ప్రభుత్వంలో ప్రకంపన సృష్టిస్తున్నాయి అని బీజేపీ సీనియర్ నేత జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ నిరసన నిర్వహించాలి, పోలీసుల తీరును ఎండగట్టాలి, ప్రభుత్వ దమనకారణను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ నాయకులు ఉద్యమ కార్యాచరణ అంటే కోర్టు అనుమతి ఇస్తే సరే, లేకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందించాలి, ఉద్యమాలను నిర్మించి ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలి, బీజేపీని ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏ రకంగా కుట్రలు చేస్తున్నది, పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా వినియోగిస్తున్నది అనే అంశం మీద ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఉన్న పార్టీ నాయకత్వం ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ కూడా మొదలుపెట్టారు. రాష్ట్ర నాయకులు ఎక్కడున్న వాళ్ళు అక్కడితో వీడియో కాన్ఫరెన్స్ లో భవిష్యత్ కార్యాచరణ చర్చిస్తున్నారు. రాజశేఖర్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. ప్రజల లోపల మీ పట్ల పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను ఈ రోజు సహించుకోలేక భారతీయ జనతా పార్టీని అడ్డుకున్నటువంటి మీ ప్రయత్నం ఇది సూర్యునికి చెయ్యి అడ్డు పెట్టినటువంటి విధంగానే భావించాల్సి వస్తుంది. సూర్యుడికి చెయ్యి అడ్డు పెట్టి మేము ఆ వెలుగుని ఆపుతాము అంటే ఎట్టి పరిస్థితులు ఆగదన్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రహించాలి. ఈ రోజు యాత్ర ప్రజల కోసం చేసేటటువంటి యాత్ర, తెలంగాణ ప్రజలను మీరు చేస్తున్నటువంటి మోసాలను వైఫల్యాన్ని ప్రజలకు తెలిపేటటువంటి యాత్ర, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి యాత్ర, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తప్పకుండా ప్రజల మనోభావాలను అనుగుణంగా ఈ